రాగానే ఈయన కవిండి ఆశువుగా పద్యాలు చెబుతాడు అన్నట్టు. అయితే నా మీద ఓ పద్యం చెప్పబోయా అన్నట్టు. కొంపలు అంటుకున్నాను, ఎందుకంటే వీడు గుడ్డాడు, వీడికి ఒక్కన్ను లేదు, పైగా 2 కళ్ళు లేకపోతే అదో రకం, ఒక్కన్ను లేదు. వీడిని పొగడాలి. ఆ ఒక్కన్ను ఉన్నవాడిని ఏం పొగుడుతాం? ఒంటికంటి వాడిని. నువ్వు ఒంటికంటి వాడు అంటే వాడు ఒంటికాల మీద లేస్తాడు. పద్యం చెప్పమన్నాడు, పొగడక తప్పదు. పైగా మామూలుగా అయితే పొగడచ్చు, భార్య పక్కన ఉంది, అదో సమస్య. ఆవిడ పక్కన ఉండగా సరిగ్గా పొగడకపోతే ముందు ఆవిడ అవమానిస్తున్నావు, నీ సంగతి ఇదే, కవులు కూడా ఇలాగే చెప్తున్నారు నీ గురించి. భార్య పక్కన ఉండగా అదో దోషం, ఇబ్బంది. మరి ఆవిడ ముందు లోకు అయిపోతాడు. పైగా మా ఆవిడ ముందు నన్ను అవమానించామంటాడు. ఇప్పుడు మగాడు ఒక్కడో స్కూటర్ వేసుకుని సినిమా కడితే టికెట్ దొరకపోయినా పర్లేదు, మనకు వచ్చేస్తాడు. భార్య ఎక్కించుకుని వెళ్ళాడు, టికెట్ దొరకపోతే మన ప్రతాపం ఇంతే అన్నమాట. పెద్ద బడాయి కబుర్లు ఇంటికి వచ్చి ఊరికే నాకు అంత పలుకుబడి ఇంత పలుకుబడి తెలిసిందిగా, చచ్చినట్టు వెళ్ళాం వచ్చాం, ఆ మాత్రం ముందు చూసుకోవద్దా? అన్ని సింగారించుకుని వచ్చాక టికెట్లు ఎదుట సిగ్గు లేకపోతే సరి అంట. మరి అది మనం ఒక్కళ్ళం అనుకోండి, అసలు సినిమాకి